భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు. ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది. ఇది విన్నవారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు. ఓ శత్రువులను జయించేవాడా, వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి, కాని నేను వాటి యందు స్థితుడను కాను. అయినా సరే ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను మరియు నిర్వాహకుడను అయినా నేను వాటిచే కాని లేదా భౌతిక ప్రకృతిచే కాని ప్రభావితము కాను. అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదేవిధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి. ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమ ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతిపుత్రుడా, నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను. నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరల సృష్టి చేయుచున్నాను. ఓ సిరి సంపదలను జయించేవాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను. నా యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపజేయును. ఓ కుంతిపుత్రుడా, ఈ కారణం వలన సృష్టి, స్థితి మరియు లయములు కలిగిన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును. నేను నా సాకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. భౌతిక మాయాశక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు అసుర నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం, సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాశక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. కానీ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ఓ పార్థ, నన్నే శ్రీకృష్ణ పరమాత్మనే సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. ఎల్లప్పుడూ నా దివ్య లీలలను, మహిమలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వంగా చూస్తారు. మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే ఔషధ మూలికను మరియు నేనే వేదమంత్రమును, నేనే ఆజ్యము, నేనే అగ్ని మరియు సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రిని, జగత్తుకి నేనే తల్లిని కూడా, సంరక్షకుడిని, పితామహుడిని కూడా నేనే పవిత్రమునర్చేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము, ఓంకారమును నేనే. ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామిని, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము మరియు ఆధారము. నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను మరియు నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను. నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జున, నేనే ఆత్మను, నేనే పదార్థమును కూడా.
వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషము అయిన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందు అనన్య భక్తితో నిమగ్నమైన వారుంటారు. అలా నాయందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. ఓ కుంతిపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు. కాని అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు. సమస్త యజ్ఞములకు భోక్తను ఏకైక స్వామిని నేనే. కాని నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతిపుత్రుడా, వాటిని నాకు సమర్పించున్నట్టుగా చేయుము. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు.